నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. దీన్ని మనం సిబిటి అంటూ ఉంటాం. చాలా మంది పిల్లల్లో రెగ్యులర్‌గా మనం చూస్తున్నటువంటి ప్రాబ్లమ్ ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ఇష్యూ. వాళ్ళు మాట వినకపోవడం, లేకపోతే పెంకిగా, మొండిగా బిహేవ్ చేయడం. దీనివల్ల చాలా మంది పిల్లలు ఆహ్, చాలా వాల్యుబుల్ టైమ్‌ని మిస్ అవుతూ ఉన్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ మీద కోప్పడుతూ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యుబుల్ టైమ్‌ని కూడా వాళ్ళకి ఇవ్వలేక కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తూ పిల్లలకి, వాళ్ళకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి నవిత రాహుల్ గులువే గారున్నారు. సో, ఈ డాక్టర్ గారి విషయానికొస్తే చాలా మందిని ఇప్పటివరకు ట్రీట్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అవైలబుల్‌గా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మాక్సిమం మెయిన్‌గా చాలా మంది పేరెంట్స్ రీచ్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్. ప్రతి హాస్పిటల్‌కి వెళ్లి మా పిల్లల్ని ఎలా దీని నుంచి బయటికి తీసుకురావాలి అని సఫర్ అవుతూ ఉన్నారు. అసలు వాట్ ఈస్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ? ఏ ఏజ్ పిల్లల్లో మనం దీన్ని ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది మనం చాలా ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ పిల్లలు, పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఫీమేల్‌కి ఇవ్వచ్చు, మేల్ ఎవరికైనా ఇవ్వచ్చు. జెండర్ డిఫరెన్షియేషన్ ఏం లేకుండా. బట్ ఇక్కడ సీబీటీ అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఎస్పెషల్లీ అంటే చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ఏడీహెచ్‌డీ, లెర్నింగ్ డిజేబిలిటీ, ఇంకా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు స్కూల్‌కెళ్తున్నా కూడా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరికీ మనం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఇవ్వచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే కాగ్నిటివ్ అనేదంటే ఇట్స్ ఎ బ్రాడ్ టర్మ్. బట్ దాంట్లో మెయిన్‌గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ వీటన్నిటి మీద వర్కౌట్ చేస్తాం. అండ్ స్టబ్బర్‌నెస్ ఉంటది. బిహేవియర్ వరకు వస్తే స్టబ్బర్‌నెస్ వస్తుంటది. కొట్టడం గానీ, గిచ్చడం గానీ, పించింగ్, పుల్లింగ్ ఇవన్నీ టాంట్రమ్స్ ఉంటాయి. వాటి మీద కూడా వర్కౌట్ చేస్తాం. యాస్ వెల్ యాస్ అకాడమిక్స్ కూడా వర్క్ చేస్తాం. దట్ ఈస్ సీబీటీ అన్నట్టు. అయితే చాలా వరకు ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీకి సంబంధించి మనం పెట్టే ఫుడ్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అంటారు. హ్మ్. స్వీట్స్ ఇవ్వడం గాని, హ్మ్. లేకపోతే ఇలాంటి వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు మన బ్రెయిన్‌కి కావాల్సింది ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు మనకు చాలా ఆకలవుతుందంటే మీరు ఒక చాక్లేటో, ఒక కాఫీయో తాగితే మీరు యూ కెన్ స్టే ఫర్ మోర్ హాఫ్ అన్ అవర్ రైట్? సో, ఈ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఏదైతే ఇన్సులిన్ లెవెల్స్ కానీ, గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిగ్గర్ అవుతాయి. ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతది. బట్ ఎవరైతే ఆల్రెడీ యాక్టివ్‌గా ఉన్న పిల్లలకి మళ్ళీ మనం డైట్ అనేది ఇవి పెట్టినట్లయితే ఇంకా హైపర్ అవుతారు. ఇంకా హైపర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అది అటెన్షన్ ప్రాబ్లమ్ అన్నా అవ్వచ్చు, బిహేవియరల్ ఇష్యూస్ అన్నా హ్మ్. అవ్వచ్చు. సో, డైట్ అనేది ప్రాపర్‌గా ఫాలో అవ్వడం వల్ల మంచి లాభాలే ఉన్నాయి. సో, స్వీట్స్ అనేది నేచురల్ ఇప్పుడు మన ఫ్రూట్స్‌లో కూడా స్వీట్ ఉంటది. సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటది. మనం నేచురల్‌గా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి హార్మ్ అనేది ఉండదు. బట్ ఇప్పుడు జామకాయ ఉంది. దాన్ని బ్లెండ్ చేయడం వల్ల ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 5% ఏదన్నా గ్లూకోజ్ ఉంది అనుకోండి. నేను హ్మ్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మనం షుగర్ యాడ్ చేయడం వల్ల 10% అవును. పెరిగింది. అంటే మన బ్రెయిన్‌కి కావాల్సిన ఎనర్జీ ఎక్స్‌ట్రీమ్ అయినట్లే కదా! దానివల్ల హైపర్ అవుతూ ఉంటారు. హ్మ్. సో, డైట్ అనేది ఫాలో అయితే ఇలాంటి ఇష్యూస్ ఏమని ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటది. ఈ లెర్నింగ్ డిసబిలిటీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఆటిజం ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు కావచ్చు, ఏడీహెచ్ ఇలాంటి యాహ్! ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఈ సీబీటీ విషయానికి వచ్చేసరికి లింక్ ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళకి, డెఫినైట్‌లీ. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధానాలేమన్నా? యెస్. వాళ్ళకి అంటే మనకి ఎట్లా అంటే పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ థెరపీ ఉంటది. ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం అంటే వాళ్ళకి కొన్ని లక్షణాలు వేరే ఉంటాయి. సీబీటీ వర్క్ చేసేది వేరేగా ఉంటది. అదే లెర్నింగ్ డిజేబిలిటీ అంటే వాళ్ళ అకాడమిక్స్ లెర్నింగ్ హ్మ్. మీద. ఏడీహెచ్‌డీ, ఆటిజం ఏంటంటే వాళ్ళు హైపర్ ఉంటారు. వాళ్ళు హైపర్ ఉండడం వల్ల ఏంటంటే టాంట్రమ్స్ ఎక్కువుంటాయి. హెయిర్ పుల్ చేయడం గాని, పించింగ్, స్క్రాచింగ్, పుషింగ్, సడెన్‌గా నవ్వుకోవడం, వాళ్ళది అవును. వాళ్ళే మాట్లాడుకోవడం, సడెన్‌గా అరవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో, వాటన్నిటి మీద వర్క్ చేస్తాం. యాస్ వెల్ యాస్ ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడినట్లు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ గానివ్వండి, వెయిటింగ్ టాలరెన్స్ కానివ్వండి, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ దీనన్నిటి మీద వర్కౌట్ చేస్తాం. అదే లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు వీటి మీద కూడా వర్కౌట్ చేస్తాం. మోస్ట్ ఫోకస్ ఆన్ ద అకాడమిక్స్ ఉంటది ఓకే. వాళ్ళకి. సో, అయితే ఇండివిడ్యువల్‌గా ఉంటది. జనరల్‌గా పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు కొట్టడం, గిచ్చడం, ఎక్కువ అల్లరి చేయడం ఇలాంటివి చేసినప్పుడు మనం చాలా వరకు వాళ్ళ ఫాదర్ పోలిక, మదర్ పోలిక అలా వచ్చింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదెంత వరకు కరెక్ట్ అంటారు? ఓన్లీ జీన్స్ వల్లే వస్తుందంటారా? లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల సీ కూడా అది కిడ్ అన్నిట్లోనూ మంచిగున్నారు. హ్మ్. చదువుతున్నారు, మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ రెస్పాండ్ అనేది బాగా ఉంది. కొంచెం మొండి ఉందంటే నో నీడ్ టు వరీ. ఓకే. కానీ వాళ్ళకి మాటలు డిలే ఉన్నాయి. ఎప్పుడైతే మనకు స్పీచ్ లేదనుకోండి డెఫినిట్‌గా బిహేవియర్ అంటే టాంట్రమ్స్ రూపంలో వస్తది. హ్మ్. ఇప్పుడు ఒక మనిషికి మనం చెప్తున్నది అర్థం చేసుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు చెప్తాం. అర్థం కానప్పుడు ఏం చేస్తాం డెఫినిట్‌గా మనం బస్టౌట్ అవ్వాలి. హ్మ్. అలాగే కిడ్స్ కూడా ఏంటంటే స్పీచ్ లేనప్పుడు దాన్ని ఎలా వాళ్ళకి కన్వే చేయాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పటి నుంచి క్రై అనేది ఇట్స్ లైక్ మన కమ్యూనికేషన్. హ్మ్. అంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఏడుస్తారు. అది ఫీడింగ్ కానివ్వండి, నాపీ చేంజ్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ రైట్? సో, అలాంటి ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడీహెచ్‌డీ వాళ్ళకి స్పీచ్ అనేది ప్రాబ్లమ్ ఉంటది.
ఆ స్పీచ్ ఇష్యూ ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు ఏదో చెప్పాలనే యాక్షన్స్ త్రూ చేస్తారు, మనకి అర్థం కాదు. అప్పుడు ఏడ్చారు అనుకోండి, తల్లి ఏం చేస్తారు, ఇది కాదన్నా ఇదా ఇదా అని షీల్ సర్చ్ అండ్ షీల్ గివ్. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇఫ్ ఐ డూ దిస్ ఐ విల్ గెట్ ఇట్. సో అది బిహేవియర్ ఇష్యూ కింద మారిపోతుంటుంది. స్పీచ్ లేదు కాబట్టి బిహేవియర్ ఇష్యూ కింద ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే స్పీచ్ మంచిగా ఉంది, స్కూల్కి వెళ్తున్నారు, చదువుతున్నారు, కొంచెం స్టబ్బర్న్ ఉంటే దట్స్ ఫైన్, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ అలాంటి కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా మనం టేక్ కేర్ చేయాలి. కొంతమంది స్టబ్బర్నెస్ అది జీన్స్ అంటే డెఫినెట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మన జీన్ మ్యుటేషన్స్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని హెరిడిటరీ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నో నీడ్ టు వరీ. కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ పోలిక వీళ్ళ పోలిక అనుకోకుండా మనం థెరపీ అనేది స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడున్న బిజీ లైఫ్లో పేరెంట్స్కి కూడా పిల్లలతో అంత టైం స్పెండ్ చేసే అంత టైం చాలా వరకు ఎవరికీ లేదు. సో ఇది ఎంతవరకు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఎందుకంటే వాళ్ళు చిన్న అల్లరి చేసినా కానీ మనం దాన్ని బేర్ చేయలేకపోతున్నాం. మన వర్క్ స్ట్రెస్ కావచ్చు, బయట నుంచి రావడం, వీటి వల్ల వాళ్ళని కొట్టడము, తిట్టడము, ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. ఇదెంత వరకు ఆ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ చేయాలి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఏంటి అని అంటే చూసింది ఎక్కువ నేర్చుకుంటారు, విన్న దానికంటే చూసింది. అది ఏది మనిషి అయినా చూసింది చాలా తొందరగా నేర్చుకుంటారు విన్నదానికంటే. సో పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వర్స్ట్ అవుట్ అయితే కొట్టి చేస్తున్నామో వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళకి కోపం వచ్చిన వాళ్ళ సిబ్లింగ్స్ని వాళ్ళు కూడా కొడతారు, వాళ్ళు కూడా ఇది చేస్తారు. సో మనం కొంచెం పేషెన్సీతో ఉండాలి. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ ఇంటి వరకు క్యారీ చేయకూడదు. కానీ సమ్ కండిషన్స్ చెప్పలేము, చేయలేము. కానీ పిల్లల్ని కొట్టడం కంటే మనం అంటారు మరి కొట్టకపోతే ఎలా పిల్లల్ని ఇది చేయాలి అని, త్రూ ఐ అంటే మనం పెద్దగా చేస్తే ఇప్పుడు మదర్ కొడతారు కానీ ఫాదర్ కొట్టరు, కానీ ఫాదర్కి భయపడతారు. ఎందుకంటే ఆ వాయిస్, ఆ బేస్ వాటితోనే కంట్రోల్ చేయాలి అన్నట్టు. సిబ్లింగ్స్ ఇద్దరు ఉన్న కొన్ని కేసెస్లో ఎవరో ఒకరి మీద మనం చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నామని ఇంకొకరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అది ఇద్దరిని ఈక్వల్ గా చూసినా గానీ కొన్ని కేసెస్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటారు? అంటే నాకన్నా అక్క అంటే ఇష్టం, తమ్ముడు అంటే ఇష్టం, చెల్లంటే ఇష్టం, ఇలా ఇలా వేరే వేరే రీజన్స్ తో వాళ్ళు చాలా మొండిగా మారిపోతూ ఉంటారు. చాలా కేసెస్ లో చూడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు వాళ్ళ మీద నిజంగానే మనం ఒకరిని ప్యాంపర్ చేయడం వల్ల ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? డెఫినెట్లీ ప్యాంపర్ ఒక్కరిని చేయడం వల్ల ఇంకొకరి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే మనం ఇద్దరిని మదర్ అన్న తర్వాత మ్యాక్స్ 99% ఈక్వల్ గా చూస్తారు, 1% ఐ కెనాట్ సే. కొన్ని కేసెస్ లో కంపారిజన్ చేస్తారు ఇద్దరికి. అంటే అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం ఏంటి అని అంటే ఎవరైతే కాంప్రమైజ్ అవ్వరు, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన మాట ఎవరు చెప్తే ఆ బేబీ చాలా మంచి బేబీ, ఎవరైతే వినరో నాకు ఇదే కావాలంటారో స్టబ్బర్న్ బేబీ మంచిది కాదు అంటాం. బట్ అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే ఎవరైతే కాంప్రమైజ్ అవ్వరో వాళ్ళ ఓన్ డెసిషన్ అనేది తీసుకోగలరు అండ్ వాళ్ళు స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటారు. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఏంటంటే సున్నితంగా తయారవుతారు కదా, వాళ్ళు ఏం చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఈ స్టబ్బర్న్ గా ఉన్న వాళ్ళు దాన్ని చెయ్యాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. జనరల్ గా ఈ సిబిటి థెరపీ అనేది పిల్లలకి ఏ ఏజ్ లో ఇస్తారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అసలు ఏ ఏజ్ లో పిల్లల్ని తీసుకుని మీ దగ్గరకు వస్తున్నారు పేరెంట్స్? మా దగ్గర 16 months నుంచి వస్తారు, 18 months నుంచి అయితే పక్కా వస్తారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనం ఏ ఏజ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు దర్ సిమ్టమ్స్. బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయా అంటే ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం ADHDలో కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వరు, ఏమన్నా ఇది తీసుకొని అక్కడ పెట్టు అన్నా, అది తీసుకొని రా అన్న, అండర్స్టాండింగ్ లెవెల్ పూర్ అనేది ఉంటుంది. సో కాగ్నిషన్ అనేది ఏంటంటే మెయిన్ అండర్స్టాండింగ్ వాటి మీదే అన్నట్టు. సో వాళ్ళకి అక్కడ పూర్ ఉందంటే మనం 18 months నుంచి అయినా థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ థెరపీ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. సో జనరల్ గా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ విషయానికి వస్తే చాలా వరకు సక్సెస్ రేట్ వినడం జరిగింది ఇప్పటి వరకు కూడా. సో ఎంతో మందికి మీరు ట్రీట్ చేయడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఇంత టైం పడుతుంది పిల్లలకి ట్రీట్ చేయడానికి, ఇంత టైంలో వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలా ఏమన్నా ఉంటుందా? లేకపోతే చైల్డ్ కి మధ్య చాలా వేరియేషన్స్ ఉండి, డిఫరెన్సెస్ ఉండి, ఆ టైం టేకన్ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయంటారా? చైల్డ్ కి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ యూనిక్. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు నా కిడ్కి కూడా ఆటిజం లక్షణాలు ఉన్నాయి, ఆయనకు కూడా ఆటిజం లక్షణాలు. బట్ డెఫినెట్లీ గ్రాస్పింగ్ అనేది డిఫర్ ఉంటుంది, సిమ్టమ్స్ అనేటివి వేరే ఉండొచ్చు, సివియారిటీ కూడా వేరే ఉండొచ్చు. మనం అందరికీ ఈక్వల్ గా కస్టమైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ థెరపీ ఇచ్చినా మనం 3 months లో అయితే చేంజ్ చూస్తాం. థెరపీ స్టార్ట్ చేసిన 3 months లో చేంజ్ చూస్తాం. ఇప్పుడు 15 months కి వచ్చిన బేబీకి థెరపీకి 8 months లో మాక్సిమం మనకు 80-90% వాళ్ళని నియర్ టు నార్మల్ చేయొచ్చు. అది 2.53 అలా వచ్చారనుకోండి, 15 months ఎక్కడ 3 years ఎక్కువ. సో ఆల్రెడీ ఏజ్ గ్యాప్ అనేది ఉంది. 15 months 16 months మన దగ్గర వచ్చినప్పుడు ప్రాబ్లం యొక్క ఏజ్ చాలా
తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 12 మంత్స్ ఆర్ 15 మంత్స్ తర్వాతనే ప్రాబ్లమ్ అనేది అరైజ్ అయిందని పేరెంట్స్ గమనిస్తారు. అదే 3 ఇయర్స్ తర్వాత వచ్చిన పిల్లలకి ఆల్రెడీ 1.5, 2 ఇయర్స్ డిలే ఉంది. సో డెఫినెట్లీ ఆ వేరియేషన్ అనేది అయితే ఉంటుంది. మనం ఎర్లీగా మనం వాళ్ళని చూసి థెరపీకి తీసుకెళ్ళి అసెస్మెంట్ తీసుకొని థెరపీ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం చాలా వరకు పుష్ చేయొచ్చు. ఏదైతే 3 ఇయర్స్ 5, 7, 8 అలా వచ్చారనుకోండి థెరపీ, ఇప్పుడు 8 ఇయర్స్ బాబు కానీ వాళ్ళు అమ్మ అని కూడా పిలవట్లేదు. అమ్మ అని ఎప్పుడు పిలవాలి? 15 మంత్స్ వరకు ప్రాపర్గా పిలిచేస్తారు అమ్మ అమ్మ అని. 8 ఇయర్స్ బాబు అమ్మ అని కూడా పిలవలేదు. 15 మంత్స్కి రావాల్సిన స్పీచ్ అనేది 8 ఇయర్స్ వచ్చినా కూడా రాలేదు. సో మనకి చాలా గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ 6 పాయింట్ చేంజ్ అయితే ఫ్యూ మంత్స్ అయితే గ్యాప్ ఉంది. దాన్ని మనం కవర్ చేయాలంటే ఇట్స్ నీడ్ సో మచ్ టైం. అలా సో మనం ఎంత ఎర్లీగా మనం అసెస్మెంట్ తీసుకొని కిడ్నీ తీసుకొని థెరపీ స్టార్ట్ చేసినట్లయితే, అంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే 5 ఇయర్స్ వచ్చాక వస్తుంది స్పీచ్, 3 ఇయర్స్ వచ్చాక స్పీచ్ వస్తుంది, ఇప్పుడు మొండిగా ఉండే వాళ్ళ నాన్న ఉన్నాడు అందుకే మాటలు రావట్లేదు, వీళ్ళు మేనమామ 5 ఏళ్ళకి మాట్లాడారు అలా అనుకొని డిలే చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు తొందరగా ఒక్కసారి ఒక్క అసెస్మెంట్, ఇట్స్ లైక్ 40 మినిట్స్ అసెస్మెంట్ రైట్, ఒక 40 మినిట్స్ మీరు డౌట్ తోటి ఒక 5 ఇయర్స్ ఆగే బదులు ఒక 40 మినిట్స్ అసెస్మెంట్ తీసుకుంటే యాక్చువల్లీ ఆయనకి థెరపీ అవసరం ఉందా లేదా, డిలే ఉన్నారా లేదా, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. థెరపీ ఒక అసెస్మెంట్ తో ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ బాబుకి కానీ మీ పాపకు కానీ మీరు 100% హెల్దీ ఫ్యూచర్ ఇచ్చినట్లు అవుతారు. అదే మీరు ఆ 40 మినిట్స్ గురించి ఆలోచించి ఎవరో చెప్పారు 5 ఇయర్స్ ఆగుదాం, ఓకే ఇంకొక 1 ఇయర్ ఆగి చూద్దాం అని అనుకుంటే ఆయన ఆ 1 ఇయర్ ఆగడం వల్ల 2-3 ఇయర్స్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాక్సిమం మనం ఎర్లీగా 15 మంత్స్కి వచ్చిన పిల్లలకి మ్యాక్స్ 1 ఇయర్ ఆర్ 8 to 9 months లో థెరపీ చేస్తే నియర్ టు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ వెంటనే వెళ్తే బెటర్, అసెస్మెంట్ చేసుకుంటే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నవిత గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.